హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఏపీఎస్ బిజినెస్ చేస్తున్నట్లయితే మీకు ఇప్పటికే సహీపే గురించి వినే ఉంటారు. మనం ఈరోజు ఈ వీడియో లోపల సహీపే యొక్క సర్వీసెస్ అన్నీ మరియు దాని కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సహీపే అనేది మణిపాల్ గ్రూప్ వర్క్ కంపెనీ అండ్ మణిపాల్ గ్రూప్ కంపెనీ ఈజ్ ఇండియాస్ ఓల్డెస్ట్ అండ్ ఒక ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో సహీపేలో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు అండ్ దాని ఫీచర్స్, దాని కమిషన్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సర్వీస్లోకి వెళ్తే పేమెంట్స్, బ్యాంకింగ్ అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. పేమెంట్స్ అంటే మనకు అమౌంట్ రిసీవ్ చేయడం, లోడ్ చేయడం అండ్ పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ సర్వీసెస్. అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ వచ్చేసి మనకు మినీ ఏటీఎం అండ్ క్యాష్ డిపాజిట్, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్యాష్ డిపాజిట్ లాంటివి ఉంటాయి. అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్, మొబైల్ బిల్ పేమెంట్, రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్. అండ్ ఇంకోటి వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఏంటంటే బజాజ్ లోన్స్ లీడ్స్ జనరేషన్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ ప్రతిదానికి కూడా మనకు రిటైలర్కి అరౌండ్ 40 పైసా వరకు అనేది కమిషన్ జనరేట్ అవుతుంది. అండ్ సహీపేలో యూపీఐ పేమెంట్స్ ఉంటుందండి. అండ్ మనం లాగిన్ లోపల ఈ రిటైలర్ తన లాగిన్లో యూపీఐ పేమెంట్ ద్వారా అమౌంట్ రిసీవ్ చేసుకొని దాన్ని వ్యాలెట్లో రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ సహీపే లాగిన్లో ఒకసారి చెక్ చేద్దామండి, చూద్దాం. మొబైల్ ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ నేను లాగిన్ చేస్తాను. సో లాగిన్లో మెయిన్గా వచ్చేసి యూజర్ ఐడి అని ఎంపిన్ అని అడుగుతుంది. యూజర్ ఐడిలో వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంటుంది. రిజిస్టర్ అయిన పర్సన్ తన మొబైల్ నెంబర్ తోటి అక్కడ యూజర్ ఐడి అని ఎంటర్ చేస్తాడు. అండ్ ఎంపిన్ ప్రెస్ చేసేసి సైన్ ఇన్ అని ప్రెస్ చేస్తే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత లోపల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో ఈ సర్వీసెస్ అండ్ సపరేట్గా పేమెంట్స్కి, బ్యాంకింగ్కి, వాల్యుయేటెడ్ సర్వీసెస్కి డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఇప్పుడు వ్యాలెట్ పైన ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. వ్యాలెట్ ద్వారా అతను యాడ్ మనీ ద్వారా వ్యాలెట్ లోడ్ చేసుకోవచ్చు అండ్ సెటిల్మెంట్ అకౌంట్ ద్వారా అమౌంట్ అనేది బ్యాంక్కి రిసీవ్ చేసుకోవచ్చు. సో యాడ్ మనీ లోపల 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి: ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ యూపీఐ. ఆన్లైన్ అంటే మనం కార్డ్ ద్వారా చేయొచ్చు అండ్ యూపీఐ ద్వారా కూడా అమౌంట్ లోడ్ చేయొచ్చు. సో ఏపీఎస్కి వచ్చేసి బ్యాంకింగ్లో మనం ఏపీఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలంటే ఏపీఎస్ అని క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మనకు సర్వీసెస్ ఉంటాయి: క్యాష్ విత్డ్రాల్, క్యాష్ డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ మినీ స్టేట్మెంట్. సో మనం ఒకసారి ఇప్పుడు బ్యాలెన్స్ క్యాష్ విత్డ్రాల్ చేసి ఎలా చేస్తారు అనే ఆప్షన్స్ ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. అండ్ ఇప్పుడు క్యాష్ విత్డ్రాల్ ప్రెస్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెలెక్ట్ బ్యాంక్ అండ్ దాని తర్వాత వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత అమౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్. ఈ 4 ఎంటర్ చేసిన తర్వాత మనము స్కాన్ అండ్ సబ్మిట్ చేసి క్లిక్ చేయగానే సక్సెస్ అవుతుంది. అమౌంట్ అనేది వచ్చేసి వ్యాలెట్లో లోడ్ అవుతుంది. సో క్యాష్ విత్డ్రాల్ ప్రాసెస్ అండ్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ మినీ స్టేట్మెంట్, క్యాష్ డిపాజిట్ కూడా ఉంటుంది. అండ్ ఒకసారి క్యాష్ డిపాజిట్లోకి వెళ్తే ఇందులో సహీపే వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా ఐసిఐసిఐ బ్యాంక్ డిపాజిట్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ సెలెక్టెడ్లో ఉంటుంది. అండ్ అక్కడ కస్టమర్ ఆధార్ నెంబర్, అమౌంట్ అని క్లిక్ చేసేస్తే అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఆర్ అకౌంట్ బేస్డ్ కూడా మనం అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, బట్ ఓన్లీ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇంకోటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్లోకి వచ్చేసరికి రీఛార్జ్, బిల్ పేమెంట్, ట్రావెల్స్ అని ఉంటాయి. ఇప్పుడు రీఛార్జ్ లోపల మనం చూసుకుంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, డేటా కార్డ్ రీఛార్జ్, ఇట్లా అన్ని సర్వీసెస్ కూడా మనకు రీఛార్జ్ లోపల వాల్యూ యాడెడ్ సర్వీస్లో ఉంటాయి. అండ్ అలాగే బిల్ పేమెంట్స్లోకి వెళ్ళేసరికి ల్యాండ్లైన్ బిల్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ గ్యాస్, వాటర్, పోస్ట్ పెయిడ్ బిల్, డిటిహెచ్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఎల్పిజి, లైఫ్ ఇన్సూరెన్స్, ఫాస్టాగ్ ఇలాంటి సర్వీసెస్ ఎన్నో బిల్ పేమెంట్స్ అన్నీ కూడా మనకు ఒకటే దాంట్లో దొరుకుతున్నాయి. సో ఇన్ని సర్వీసెస్ కూడా మనకు ఒకటే లాగిన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ కానివ్వండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్. ప్రజెంట్లీ ఇన్సూరెన్స్ యాడ్ అవ్వలేవు, బట్ ఫ్యూచర్లో ఇన్ సూన్ యాడ్ అవుతాయి. అండ్ ఈ గవర్నెన్స్లో వచ్చేసి పాన్ కార్డ్ సర్వీస్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఈ కామర్స్ అమెజాన్ అండి. అమెజాన్ నుంచి బుక్ చేసినా కానీ ప్రతి ఒక్క బుకింగ్కి కూడా మన ఏజెంట్కి ఒక కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ అండ్ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ బజాజ్ లీడ్ జనరేషన్ అండి. బజాజ్ లీడ్ జనరేషన్లో కూడా 2 వీలర్, 3 వీలర్ ప్రజెంట్లీ అవైలబుల్లో ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది గెయిన్ చేయొచ్చు. రిటైలర్కి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇన్ని సర్వీసెస్ నుంచి మంచి ఎర్నింగ్స్ కావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. అండ్ ఇంకోటి సెట్టింగ్స్లో వచ్చేసి ఫింగర్ ప్రింట్ డివైస్ని సెట్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే లాగిన్లో మీకు బై డిఫాల్ట్ ఉన్న ఎంపిన్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది.
అలానే రిపోర్ట్స్లో వచ్చేసి డిఎంటీ రిపోర్ట్, లెడ్జర్ రిపోర్ట్ అండ్ విఏఎస్ రిపోర్ట్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్, మనం రీఛార్జెస్ రిపోర్ట్స్ అనండి, అలాగే అకౌంట్ స్టేట్మెంట్ మనది అండ్ సెటిల్మెంట్ రిపోర్ట్, మనం బ్యాంక్కి అమౌంట్ సెటిల్మెంట్ చేసుకున్న అమౌంట్స్కి సంబంధించిన రిపోర్ట్స్, ఇలాంటి ఇన్ని సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఒకటే ప్లాట్ఫామ్ మీద మంచి ట్రస్టెడ్ కంపెనీ నుంచి అనేది ఒక మంచి ఫీచర్ అండి. అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ లోపల మనకు రీఛార్జ్ పైన వాటిపైన మనకు ఇలాంటి కమిషన్స్ ఉంటాయని నేను ఒక్కొక్క దాన్ని అయితే చదవలేను. బట్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే వీడియోని పాస్ చేసుకొని ఒకసారి అయితే చూసుకోవచ్చు. అండ్ మనకు మ్యాక్సిమం వచ్చే బిఎస్ఎన్ఎల్లో 3.02 కమిషన్ అండి. అండ్ ఇది కూడా ఒక మంచి కమిషన్ ఎర్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు అమెజాన్ ఈజీ అని చెప్పేసాం కదండి. అమెజాన్ ఈజీ అండ్ ఈకామర్స్ పోర్టల్కి సంబంధించి మనకు ఏజెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్కి డిఫరెంట్ ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసినప్పుడు డిఫరెంట్ పర్సంటేజెస్ అనేసి మంచిగా ఏజెంట్కి రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు కొన్ని యాక్సెసరీస్కి 3 నుంచి మనం 7%, 7.5% వరకు కమిషన్ అనేది సిల్వర్ వాళ్ళకు ఉంటుంది. సో ఇంత మంచి కమిషన్ మీరు అమెజాన్ నుంచి కూడా ఎర్నింగ్స్ అనేది ఒక మంచి కమిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు వచ్చేసి మినీ ఏటీఎంలో కూడా ఒక మంచి కమిషన్ ఎర్నింగ్స్ అనేది మనకు సాహిపేలో ఉంటాయండి. అప్ టు 9 రూపీస్ వరకు కూడా మనకు కమిషన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి మణిపాల్ గ్రూప్ యొక్క సాహిపే అండ్ ఏపే సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ గురించి. సో ఏపీఎస్ బిజినెస్ చేసే వాళ్ళకందరికీ కూడా ఒక ట్రస్ట్ అనేది, ఒక ట్రస్టెడ్ కంపెనీ నుంచి బిజినెస్ చేయడము అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నవేడేస్లో నంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది వస్తున్నాయి, కానీ వాటి అన్నిటిలో బదులు ఏంటంటే సాహిపే అనేది మణిపాల్ గ్రూప్ కంపెనీ అండ్ కంపెనీ యొక్క క్యాపిటల్ వాల్యూ అనేది చాలా పెద్దది. ఇలాంటి బ్యాంకింగ్ సర్వీసెస్లన్నీ మీ గ్రామంలో ఇస్తూ అలానే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ద్వారా మంచి ఇన్కమ్ని సంపాదించుకోవడానికి మీరు అనుకుంటే రిటైలర్ ఐడి ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కొరకు సంప్రదించండి 7013 533 855. థ్యాంక్ యూ.